హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 80. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఆల్రెడీ ఇంటింటి రామాయణం ఛానల్లో చిన్ను గారి స్టోరీస్ చాలా వరకు అప్లోడ్ చేశాను. మీరు కూడా మళ్ళీ అవి డిలీట్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటున్నారు. అందులో మీ అందరికీ ప్రణయ్ సంఘర్షణ స్టోరీ గుర్తుండే ఉంటుంది. ఒకసారి ఎవరికైనా గుర్తుందా, మళ్ళీ అది రీఅప్లోడ్ చేద్దామనుకుంటున్నాను. లేకపోతే చిన్ను గారిదే కొత్త స్టోరీ ఒకటి ఉంది, అదైనా అప్లోడ్ చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే మిస్టర్ ఈగో మార్నింగ్ టైంలో ఇంకొక వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది, అంటే ఇంకొక ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయ్యాక ప్రణయ సంఘర్షణ అయినా లేకపోతే ఈ కొత్త స్టోరీ అయినా అది కూడా చిన్ను గారిదే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మీ అభిప్రాయం ప్లీజ్ నాకు ఈ వీడియో కింద కామెంట్లు అయితే చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హర్ష, ఏంటి తినకుండా అలా చూస్తున్నావు? ఏం లేదు, యూ జస్ట్ క్యారీ ఆన్ అంటూ నవ్వుతూ స్పూన్ తీసుకుంటూ, విశాల్, ఇక్కడ మహేష్ గారు నాకెక్కడా కనిపించడం లేదు. నేను అబ్జర్వ్ చేయడం కుదరడం లేదు. నువ్వెక్కడ చచ్చావు అంటూ మెల్లిగా అంటాడు. హర్ష, నువ్వేమన్నా అన్నావా ఇప్పుడు అంటూ అడుగుతుంది జానకి హర్ష వైపు చూస్తూ. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అంటున్నా, నువ్వు తిను అంటూ బ్లూటూత్ జానకి కనిపించకుండా హైడ్ చేస్తాడు హర్ష. సార్, హుర్రే, ఐ క్యాన్ ఫౌండ్ హిమ్. సార్, మీకు రైట్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో ఓ చివర కూర్చున్నాడు సార్ అని విశాల్ అనగానే హర్ష తింటున్నట్టు అటువైపు చూసి అక్కడున్న మహేష్ని చూసి, ఇప్పుడు ఇది వాణ్ణి చూసేలా చెయ్యాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ, విశాల్, శ్రావణి వాణ్ణి చూడడం కన్నా వాడే జానకిని చూస్తే మనం అనుకున్నది ఈజీ అవుతుంది. డూ సంథింగ్ అండ్ వాడి అటెన్షన్ మా మీద గ్రాప్ అయ్యేలా చూడు అంటూ హర్ష అనగానే, సార్, నన్నేం చేయమంటున్నారు? మనకి అంత తెలివి ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నేనేం చేయాలి ఇప్పుడు అంటూ ఐడియా వచ్చినట్టుగా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. స్వతహాగా దేనికైనా ఎదురు వెళ్ళడమే, వెనక నుంచి ఆట ఆడడం తెలియని హర్ష కూడా అక్కడ సిచ్యువేషన్ని ఏం చేయాలా అన్నట్టు ఆలోచిస్తున్నాడు. శ్రావణి మహేష్ని చూస్తేనే కానీ ఏమన్నా తెలీదు, కానీ ఎలా అంటూ ఆలోచిస్తున్నాడు. ఇదేం పట్టని జానకి మాత్రం తినే పనిలో బిజీగా ఉంది. హాయ్ టు ఆల్. ఇక్కడ ఎవ్రీ వీక్ మేము లక్కీ డిప్ తీస్తాము. ఇక్కడ ఉన్న అన్ని టేబుల్స్ నెంబర్స్ ఈ బౌల్లో వేసి ఉంటాయి. వాటిలో నుంచి ఏ నెంబర్ అయితే ఓపెన్ చేస్తామో వాళ్ళు ఈ వీక్ మా లక్కీ కపుల్, అండ్ ది లక్కీ కపుల్ ఈస్ టేబుల్ నెంబర్ 16. హర్ష, లక్కీ కపుల్ మనమే హర్ష అంటూ జానకి ఆనందంగా పైకి లేస్తుంది. సార్, ఇప్పుడు శ్రావణిని మహేష్ మాత్రమే కాదు అందరూ చూస్తున్నారు. నేను వేసిన ఐడియా అదిరిపోయింది కదా? ఐడియా అదిరిపోయింది, నీకు నా చేతిలో చినిగిపోతుంది సార్. హర్ష, మనమే వెళ్ళాలి పదా అంటూ హర్ష పట్టుకుని వెళ్తుంటే, సార్, నేను మీరు చెప్పిన పని చేసినా కూడా మీరు నన్ను తిడుతున్నారు, నేను హర్ట్ అయ్యాను అంటాడు విశాల్. ఓరిని అయ్యా, అక్కడే ఉండు, నేనొచ్చి అట్టెం, కర్మ, పూరి, పొంగల్ అన్నీ చేస్తాను అంటూ జానకి హర్ష చేయి పట్టుకోవడంతో జానకితో ముందుకు నడుస్తాడు హర్ష. నేనేదో తింగర్ పని చేసినట్టున్నాను ఈరోజు, సార్ చేతిలో నా పని గోవిందా అనుకుంటూ భయపడుతూ ఉన్నాడు విశాల్. హర్ష, జానకి రావడం చూసిన మహేష్ పక్కనే ఉన్న హర్షని చూసి భయంగా బయటకు పరిగెడుతున్నాడు. అది చూసిన విశాల్, అంటే నేను చేసిన మిస్టేక్ ఇదేనా? మహేష్ శ్రావణిని చూడాలని చేశాను, కానీ సార్ని చూసి మహేష్ పారిపోయాడు. ఇప్పుడు నన్నేమంటారు సార్? నేను ఈరోజు అయిపోయాను. హర్ష, పద మనమే గెలిచాము, మనమే లక్కీ కపుల్ అంటూ నవ్వుతూ డోర్ ఎంట్రన్స్ వైపు చూస్తూ మాట్లాడేది కాస్త ఆగుతుంది. హర్ష, శ్రావణి నాకు కన్ఫ్యూజన్గా ఉంది. జానకిలా వచ్చింది కాబట్టి జానకి అనాలా లేదా శ్రావణి అనాలా?
నేనేమన్నా కూడా మీకు క్లారిటీ ఉంది కదా. అందరూ శ్రావణి అనే అనుకోండి, కానీ ఇక్కడ జానకి అని రాసింది కాబట్టి నేను జానకి అని అంటాను. మీరైతే శ్రావణి అని ఫిక్స్ అయిపోండి, ఓకే. చూసిన వైపు చూసి, జానకి ఏంటి అటు చూస్తున్నావు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు హర్ష్. లేదు లేదు పద అంటూ హర్షని తీసుకుని అక్కడి నుండి వెళ్తుంది జానకి. హర్ష కూడా సైలెంట్గా అక్కడికి వెళ్తాడు. హర్ష, మనం ఫస్ట్ టైం బయటికి వస్తున్నందుకు గుర్తుగా మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఫస్ట్ టైం ఏంటి, మనమేమన్నా కొత్తగా వచ్చామా ఏంటి, కొత్తగా అంటున్నావు, ఎప్పుడూ వస్తూనే ఉంటాం కదా అంటాడు హర్ష. నీకేమన్నా చిప్పు దొబ్బిందా ఏంటి, ఇంత ఎగ్జైట్ అవుతున్నావు అంటాడు. షూ, నేనిప్పుడు జానకి కదా, మర్చిపోయాను, హర్షకి డౌట్ రాకూడదు. అంటే అది ఈరోజు మనం ఫస్ట్ టైం వచ్చాం కదా అంటున్నా. అవునా, దీనికి సెన్స్ లేకపోయినా కామన్ సెన్స్ బాగానే ఉంది. దీంతో నిజం చెప్పించడం చాలా కష్టం. నాకే టార్గెట్ ఫిక్స్ చేసింది. దేన్నైనా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు, కానీ దీని సైకో బ్రెయిన్ ఎస్టిమేట్ వేయలేకపోతున్నా. ఏం చేయాలన్నా కూడా నా జాను రూపం నన్నే ఆపేస్తుంది. హర్ష, ఏంటి ఎప్పుడు ఇలా ఆలోచిస్తూనే ఉంటావు, అసలు ఏం ఆలోచిస్తున్నావు? నేను పక్కనే ఉంటే నాతో మాట్లాడకుండా నీకెప్పుడు నేనే ఇంపార్టెంట్ అవ్వాలి. షూ, నా జానుని ఎప్పుడు నా మీద ఇన్ని ఆర్డర్స్ పాస్ చేయలేదు కదే, నువ్వేకంగా అల్టిమేటం పాస్ చేసేస్తున్నావు. మనసులో అనుకుంటూ, ఏం లేదు, నేను రీసెంట్గా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, అది మధ్యలోనే ఆగిపోయింది. నాకేం అర్థం కావడం లేదు. ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నా. హర్ష, నేను నీకు సొల్యూషన్ చెప్పనా? ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ కావాలంటే ఆ ప్రాబ్లం గురించి ఆలోచించడం కాదు, దాని రూట్స్ నుంచి ఆలోచించు. అప్పుడు ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరికేస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. రూట్స్? హర్ష, హౌ ఫూలిష్ యు ఆర్ అని అనుకోగానే తన మొహంలోకి స్మైల్ వచ్చేస్తుంది హర్షకి. థ్యాంక్స్ ఎ లాట్, యు గేన్ అమేజింగ్ ఐడియాస్ రావని అంటూ ఆపేస్తూ, సచ్ ఎన్ నైస్ అడ్వైస్. హర్ష శ్రావణిని పొగుడుతుంటే ఫోన్లో వింటున్న విశాల్ కూడా షాక్గా వింటున్నాడు. సార్, ఏంటి మీరేం చేస్తున్నారు అంటూ అనుకుంటాడు. హర్ష, నేను జస్ట్ చిన్న ఐడియా ఇచ్చాను, దానికే నన్ను ఇంతలా పొగడాలా? ఐడియా చిన్నది, పెద్దది కాదు. ఒక్కోసారి చిన్న ఐడియానే పెద్ద ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఐడియా కూడా అలాంటిదే. ఓకే, నువ్వు షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తాను. హర్ష, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పైగా నువ్వు నాకు ఇచ్చిన ఐడియా కదా, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఐ హ్యావ్ టు గో, నువ్వు షాపింగ్ చేసుకుని వెళ్ళిపో అంటూ హర్ష ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ బయటకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న హర్షని చూస్తూ, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడూ కూడా నేనే అవ్వాలి, నా స్థానంలోకి ఇంకెవ్వరూ రాకూడదు. నీకెప్పుడు నా ఆలోచనలు మాత్రమే ఉండాలి, ఉండేలా చేస్తాను. కానీ నువ్వు నవ్వుతుంటే చాలా బాగున్నావు. ఆ రోజు నిన్ను సరిగ్గా చూడలేదు, చూస్తుంటే అప్పుడే నిన్ను నా వాణ్ణి చేసుకునేదాన్ని. అది కూడా నీ నవ్వు చూసే పడిపోయినట్టుంది. జానకి, ఈరోజు హర్ష నన్ను మెచ్చుకున్నాడు, నేను హర్షకి నచ్చేస్తున్నాను. విశాల్, మీరేనా నేను చూస్తుంది, మిమ్మల్నేనా, నేను కలగనడం లేదు కదా అంటాడు విశాల్. హే, ఏంటి విశాల్, ఏమన్నా తినకూడనిది తాగకూడనిది తాగావా ఏంటి, అలా మాట్లాడుతున్నావు? అబ్బా, అది కాదు సార్, నేను చేసిన దానికి మీరు నన్నేం చేస్తారో అనేసి నేను భయపడుతుంటే మీరేమో నాకు షాక్ ఇచ్చారు. మీకు ఇదే పని అనుకుంటా, ఎప్పుడు నాకు షాక్స్ ఇస్తూనే ఉంటారు. విశాల్, లేకపోతే ఏంటి సార్, మీరు శ్రావణిని పొగిడారు సార్, నాకు చాలా షాక్గా ఉంది. ఎప్పుడు తిడుతుంటే మీరు శ్రావణిని పొగడడం నాకు మింగుడు పడడం లేదు. విశాల్, యు నో వాట్, శత్రువైనా సరే మంచి పని చేసినప్పుడు లేదా తెలివిగా థింక్ చేసినప్పుడు మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు నేను అదే పని చేశాను.
నా జాను కోసం ఆలోచిస్తూ నేను ఈ ప్రాబ్లం గురించి సరిగ్గా థింక్ చేయలేదు. కానీ శ్రావణి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా క్లూ ఇచ్చింది. నాకు అంత హెల్ప్ చేసి నన్ను నా జానుతో కలుపుతుంటే ఆ మాత్రం పొగడకుండా ఉండాలా? శత్రువుని మెచ్చుకున్నా అంటే వాళ్ళ తెలివికి తలొంచినట్టు కాదు, ఆ తెలివికి ఇంప్రెస్ అయినట్టు. అయినా అవతలి వాళ్ళ తెలివేంటో తెలిసినప్పుడే కదా మనం ఏం చేయాలో అనేది తెలిసేది. శ్రావణి చాలా తెలివిగా ఆలోచించింది. తన తెలివి మంచి వైపు ఉంటే తెలివితేటల్లో నా జానుని కూడా మించిపోయేది. కానీ జానకి మీద అసూయ, పగ దాన్ని ఇలా తయారు చేసింది. ఆ శ్రావణి చెప్పిన చిన్న లాజిక్ నేను మిస్ అయ్యాను. నిజమే, ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే దాని రూట్స్ నుంచే కథ చూడాలి. అన్నింటిలో తెలివిగా ఆలోచించే నేను నా జాను విషయంలో మిస్లీడ్ అయ్యాను. రూట్స్? విశాల్, మనం అన్నీ ఆలోచించాం కానీ జాను పేరెంట్స్ గురించి మర్చిపోయాం. ఆ శ్రావణి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేశాం. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ లేరు కదా, అదెలా వదిలేశాం? ఖచ్చితంగా నా జాను ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది ఇక్కడ ఇంత కూల్గా ఉందంటే ఖచ్చితంగా జాను వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. సార్, మీరు చెప్పేది నిజమే అంటారా? అంటే ఇలా అవుతుందనేసి నమ్మకం ఏంటి సార్? మన ముందు వేరే ఆప్షన్ లేదు కదా. ప్రజెంట్ ఉన్న ఈ చిన్న క్లూ ఎందుకు వదిలేయాలి? ఆ స్మాల్ కీ ఓపెన్ ఏ బిగ్ డోర్. చిన్న తాళం పెద్ద తలుపు ఓపెన్ చేస్తుంది. విశాల్, నాకు ఇప్పుడు జాను పేరెంట్స్ ప్రెజెంట్ ఎక్కడున్నారో తెలియాలి. కన్ఫామ్గా వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంది. జాను విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను. వాళ్ళ నాన్న పేరు హరికృష్ణ, అమ్మ పేరు లక్ష్మి. వాళ్ళ నాన్న అంటూ అన్ని డీటెయిల్స్ చెప్తాడు. ఓకే సార్, నేను రిషిజర్ సార్కి ఇన్ఫామ్ చేస్తాను. కానీ సార్, ఆ మహేష్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. శ్రావణి మహేష్ని చూడలేదు. మహేష్ శ్రావణిని చూసిన జానకి అనుకుంటాడు. శ్రావణి మహేష్ని చూసింది విశాల్. వాడు పారిపోయినా కూడా శ్రావణి చూసింది కదా, ఇంకా ప్రాబ్లం లేదు. అదే మనకు ఛాన్స్ ఇస్తుంది. నా గెస్ కరెక్ట్ అయితే కనుక ఇప్పుడు శ్రావణి ఇంటికి వెళ్ళదు. కన్ఫామ్గా మహేష్ని వెతుక్కుంటూ వెళ్తుంది. సార్, ఒకవేళ వెళ్ళకపోతే? విశాలు, నువ్వు మారవు. ముందు డౌట్స్ అడగడం ఆపి జరిగే చూడు. అందుకే కదా అనేది నిన్న ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ అనేది. ఆ సాగతీయటం ఆపి అంటూ శ్రావణి ఎప్పుడొస్తుందా అన్నట్టు పక్కన నిలబడి చూస్తున్నారు. హర్ష బయటకు వెళ్తుంటే హర్ష కనుమరుగయ్యే వరకు హర్షని చూస్తుంది. అంతలోనే సీరియస్ అవుతూ, ఈ మహేష్ ఇక్కడే ఉండి నన్ను కలవకుండా ఏం చేస్తున్నాడు? అసలు ఏం చేయబోతున్నాడు? వీడేం చేయలేకపోతున్నాడు తెలుసుకోవాలి. హర్షకి ఏమన్నా చెయ్యాలని చూస్తే మాత్రం వదిలిపెట్టను. ముందు వాడిని వెళ్ళి కలవాలి అంటూ శ్రావణి ఆ మాల్ నుంచి బయటకు వస్తుంది. నేరుగా అక్కడి నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి కూర్చుంటుంది. సార్, నాకెందుకో మీరు చెప్పే జరగదనిపిస్తుంది. కన్ఫామ్గా శ్రావణి ఇంటికి వెళ్ళిపోతుంది, మహేష్ దగ్గరికి వెళ్ళదు. విశాల్, ఇప్పుడు మహేష్ ఉన్న లొకేషన్ ట్రేస్ చెయ్యి, మనం వెళ్ళే రూట్ అబ్జర్వ్ చెయ్యి అంటూ హర్ష అనగానే విశాల్ కాసేపటికి మొహం డీలా వేస్తూ, సార్, మీకు ఇన్ని తెలివితేటలు ఎలా వస్తున్నాయి సార్? మీరేం తింటారు? నాకు చెప్తే నేను అదే తింటాను. విశాలు, అది తింటే వచ్చేది కాదయ్యా, బై బర్త్ రావాలి. నీకు ఈ జన్మకి రాదు. కానీ నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు అంటూ చెప్తూ కార్ దూరంగా డ్రైవ్ చేస్తున్నాడు. అమ్మో, కాస్త ఉంటే హర్ష నన్ను చూసేసేవాడు. నేను ఇక్కడే ఉంటే నన్ను ఏదో ఒక రోజు పట్టుకుంటాడు. నేను వీలైనంత త్వరగా శ్రావణిని కలిసి విషయం చెప్పాలి. కానీ అక్కడ శ్రావణి లేదు. ఎక్కడికి వెళ్ళింది తెలియడం లేదు. ఇక్కడ హర్ష నన్ను వదిలేయలేడు. నేనేం చేయాలి? ప్రశాంతంగా తిండి కూడా తిననీయడం లేదు. అంతలో డోర్ పెళ్ళుమంటూ శబ్దం చేసుకుంటూ ఓపెన్ కావడంతో భయంగా డోర్ వైపు చూస్తాడు. లోపలికి జానకి రావడం చూసి కాస్త భయపడుతూ ఉంటాడు. హర్ష కూడా వచ్చాడేమో అన్నట్టు వెనక్కి చూస్తున్నాడు. ఏంటి చూస్తున్నావు?
హర్ష వచ్చాడేమో అనేసి చూస్తున్నావా? భయపడకు, నేను మాత్రమే వచ్చాను. అసలు ఎక్కడికి చచ్చావు? జానకి చూడు, ఇప్పుడు నేనేం చేయలేదు, నన్ను వదిలేయి. ఒరేయ్ అంటూ చెంప మీద లాగిపెట్టి కొడుతూ, ఇంకోసారి దాని పేరుతో నన్ను పిలిచావంటే చచ్చిపోతావు. శ్రావణి, శ్రావణి ఇక్కడ. ఎనీ సిటీ ఎనీ సెంటర్, నేనే శ్రావణి. జానకిలా ఉంటే దానిలాగా అయిపోతానా శ్రావణి? శ్రావణి, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా నువ్వు శ్రావణివేనా? అవును, నేను శ్రావణిని. నీకోసం ఎక్కడని వెతకాలి? ఎందుకు నా దగ్గర రాకుండా ఉన్నావు? అసలేం చేస్తున్నావు అంటుంది శ్రావణి. నేనేం చేస్తున్నా అనేది పక్కన పెట్టు. నువ్వేంటి, నీ అవతారం ఏంటి? ఇలా ఉన్నావేంటి? నేను ఆ మాల్లో చూసింది నిన్నే కదా? అవును. అంటే అక్కడ జానకిలా ఉన్నది నువ్వేనా? అవును, నేనే శ్రావణిని. జానకి కలగనలేదు. హర్ష దగ్గర ఉన్నది నువ్వా? అంటే నువ్వు అక్కడ ఉంటే మరి జానకి ఎక్కడుంది? అనుమానంగా అడుగుతాడు. శ్రావణి కాదేమో అనే అనుమానంతో. మహేష్, నీకు ఇంకా అనుమానం పోలేదా? నన్ను పూర్తిగా నమ్మచ్చు, నేను శ్రావణినే. ఆ జానకి అంత చూడ్డానికి నేనే జానకిలా అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఆ జానకి నా దగ్గరే బందీగా ఉంది. అవునా? ఎక్కడుంది ఇప్పుడు ఆ జానకి? నేను దాన్ని చూడాలి. మహేష్ ఈ క్వశ్చన్స్ అడగగానే అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న హర్ష విశాల్ కూడా అలర్ట్ అవుతారు. అవును, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి చచ్చావు? ఏమైపోయావు? కలవలేదు, ఫోన్ లేదు, ఏం చేస్తున్నావు? ఫోన్ కూడా చేయకుండా భజన చేస్తున్నా. నువ్వు చెప్పిన మాట విన్నందుకు చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటారే, అలా ఉంది నా సిచ్యువేషన్. నువ్వే కదా జానకిని ఫాలో అవ్వమని చెప్పావు. నేను ఫాలో అవుతూ అన్నవరం వెళ్ళాను. రిటర్న్ వస్తుంటే నన్నెవరో కిడ్నాప్ చేశారు. తీరా చూస్తే అది ఇంకెవరో కాదు, ఆ జానకి మొగుడు హర్ష అని మహేష్ అనగాని మళ్ళీ మహేష్ చెంప పగల కొడుతుంది. మహేష్ క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని, ఇప్పుడెందుకు కొట్టావు అన్నట్టు చూస్తూ అదే మాట అడిగాడు. జానకి మొగుడు కాదు, ఇకపై నా మొగుడు. ఈ శ్రావణికే మొగుడు. శ్రావణి సొంతం. అయినా వాణ్ణి జానకి మొగుడు అంటావేంటి? మళ్ళీ ఇదేం బిలియన్ మార్క్ క్వశ్చన్. నీకు మొగుడేంటి? హర్ష పెళ్లి చేసుకుంది జానకిని కదా. కానీ ఇప్పుడు హర్షతో ఉంటుంది నేను. హర్షని కావాలనుకుంటుంది నేను. హర్షపై హక్కు నాది. అంటే హర్ష శ్రావణి మొగుడే కదా. హర్ష నాకు మాత్రమే సొంతం. సార్, కంగ్రాచులేషన్స్. శ్రావణి మీకు చిన్న మేడం కావాలని చూస్తున్నారు. పెద్ద మేడం, చిన్న మేడం, బుల్లి మేడం. శ్రావణి మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తుంది సార్. చూడబోతే ఇంకా మిమ్మల్ని వదిలేలేదు. విశాలు, ఆపేశాను. ఏమంటున్నావు శ్రావణి? నువ్వు చెప్పేది నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. అవును, హర్ష శ్రావణికే సొంతం. ఎందుకంటే ఇప్పుడు శ్రావణి హర్షని ప్రేమిస్తుంది. హర్షని కావాలనుకుంటుంది. హర్ష లేకుండా క్షణం కూడా ఉండలేదు. హర్ష పక్కనుంటే ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. అందుకే నాకు హర్ష కావాలి. తన ప్రేమ కావాలి. ప్రాణం తీయాలని వెళ్ళిన నేను హర్ష ప్రేమకు నా ప్రాణం తన మీద పెట్టుకున్నా. ఇప్పుడు నాకు హర్ష కావాలి. మళ్ళీ ఇదేం గోలరా బాబు? ఇది జానకి కథని హర్షకి తెలిస్తే నాకు కూడా బ్యాండ్ బాజా భారత్. ఈ సైకోది ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలీదు. శ్రావణి, నువ్వేమంటున్నావు? అక్కడికి వెళ్ళింది చంపడానికి అయితే ఆ పని వీలైనంత త్వరగా చేసొచ్చేయి. హర్ష చాలా తెలివైనవాడు. నిజం తెలిసిన రోజు నిన్ను నన్ను ఎవరిని వదలడు. కేవలం ఫాలో అయినందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. ఆ అదృష్టం బాగుండి ఓ తిక్కలోడున్నాడు కాబట్టి తప్పించుకున్నా. సార్, వాడు నన్ను తిక్కలోడు అంటున్నాడు. ఇప్పుడే వాడంతా చూస్తాను అంటూ కోపంగా అంటుంటే, నిజాలు చెప్తే అంతే ఉంటుంది విశాలు. ఇప్పుడు ఆ మహేష్ నిజమేగా అన్నది? అన్నీ మూసుకొని సైలెంట్గా విను. అవును శ్రావణి, ఆ హర్షకి నేను చేసిన అన్నీ తెలిసిపోయాయి. నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. తెలిస్తే వదలడు. నా మాట విను. వాణ్ణి టైం చూసి అక్కడే ఉన్నావు కాబట్టి లేపేసేయి. అప్పుడు నేను సేఫ్.
ఇంకా జానకి సంగతి అంటావా, తర్వాత చూసుకోవచ్చు. చంపుతా. మళ్ళీ అదే మాట అన్నావంటే చంపేస్తాను. నాకు హర్ష కావాలి. హర్ష పక్కనుంటే ఎలా ఉందో తెలుసా? ఏదో తెలియని ధైర్యం. ఆ క్షణం ఇంకేం వద్దు, హర్ష ఒక్కడు చాలు అనిపిస్తుంది. తన ప్రెజెన్స్ నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వడం లేదు. ఫస్ట్ టైం జానకిలా ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను లేటుగా వచ్చావని ఇక్కడ అంటూ చెంప మీద చేపెట్టి చూపిస్తూ కొట్టాడు. అప్పుడు నాకు హర్ష మీద కోపం రాలేదు, జానకి మీద హర్షకి ఉన్న ప్రేమ కనిపించింది. చిన్నప్పటి నుంచి నేను దూరమైన ప్రేమ నాకు కనిపించింది. నా కోపం వచ్చిందా అంటూ నన్ను హక్ చేసుకుంటే నాకేం కావాలో ఆ క్షణం అర్థమైపోయింది. నాకు హర్ష కావాలి, అంతే. నాకు హర్షనే కావాలి. దానికోసం నేనేం చేయడానికన్నా సిద్ధం. నీకు నిజంగా పిచ్చి. హర్ష జానకి అనుకొని చేశాడు, కాదు అని తెలిస్తే చంపేస్తాడు. తెలిసే అవకాశం రాదు, తెలియనివ్వను. నేను ఇకపై పూర్తిగా జానకిలా అక్కడే హర్షతోనే ఉండిపోతాను. మరి జానకి దాని కథ ఎక్కడ మొదలైందో అక్కడే ఆపేస్తున్నా. అది నాకు దొరికినప్పుడే చంపేయాలనుకున్నా, కానీ దాని మొగుడు బిడ్డని చంపి ఏడిపించి అప్పుడు చంపాలని వచ్చాను. హర్షని ఏం చేయలేకపోతే ఏంటి? దాని కూతురుంది కదా, దాన్ని లేపేసప్పుడు జానకిని కూడా చంపి ఆ తర్వాత నేను హర్షతో శాశ్వతంగా ఉండిపోతాను. దాని కూతురికి ఇప్పటికే నరకం చూపిస్తున్నా. ఒక్క దెబ్బకి జ్వరం తెచ్చుకొని మూలన పడింది. అది ఏడుస్తుంటే భలే బాగుంది. ఆ జానకి మళ్ళీ ఏడుస్తున్నట్టు అంత ఆనందంగా ఉంది. దాన్ని ఏం చేయాలన్నా హర్ష అడ్డుగా ఉన్నాడు, లేదంటే దాని ప్రాణం ఈ పాటికి తీసేదాన్ని. నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడు జానకి ఎక్కడుంది నాకన్నా చెప్పు. సార్, ఇప్పుడు ఆ శ్రావణి చెప్పేస్తుందేమో కదా, అప్పుడు మన జానకి మేడం దొరికినట్టే. లేదు, ఆ జానకి ఎక్కడుందో ఎవరికి చెప్పను, నీకు అస్సలు చెప్పను. 4 దెబ్బలు కొట్టేసరికి నిజాలు కక్కేసిన నీకు నిజం చెప్తే అంతా నాశనం చేస్తావు. నేను ఓడినా పర్లేదు, కానీ ఆ జానకి గెలవకూడదు. జానకి ఎక్కడుందనే నిజం నాలోనే సమాధవ్వాలి. రాముడికి ఉడత చేసిన సాయం వారధిగా మరి సీతను చేసే సారథి అయిపోయింది. ఈ రాముడికి జానకి నేనే కావాలి. జానకిలా నేనే ఉండిపోవాలి. ఎలాంటి నిజం బయటపడకూడదు అంటే ఆ నిజాలు నాలోనే ఉండాలి. కానీ ఒక్కటి, ఈ జానకి ప్రేమ కథ ఎక్కడ మొదలైందో అక్కడే జానకి కథ కూడా ముగించేస్తున్నా. జానకి ఎక్కడుంది ఎవరికి తెలియనివ్వను. నువ్వింకా హర్ష కంటపడకు. నేనెవరనేసి హర్షకు తెలిస్తే చచ్చిపోతావు. అలానే హర్షని ఏమైనా చేయాలనే ఆలోచన ఉంటే మర్చిపో, లేదా నువ్వు నా చేతిలో చస్తావు. అమ్మా, ఎవరిని ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నది పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమన్యుడు కాదు, ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడం కూడా తెలిసిన అర్జునుడు. అర్జునుడు అంటే సవ్యసాచి అంటారు కదా. ఎన్ని బాణాలైనా కూడా గురి చూసి ఒకేసారి కొట్టగల సమర్థుడు. ఈ హర్ష కూడా అంతే. మనం ఒక్కసారి ప్రేమతో మోసం చేశాము, చేయగలిగాము. కానీ ఇప్పుడు అన్ని నిజాలు తెలిసినవాడు కనురెప్ప కూడా మొయ్యకుండా జానకిని చూసుకుంటున్నాడు. నువ్వు ప్రేమ అంటూ వెళ్ళినా పని ఆపేస్తే పెద్ద వాళ్ళ సామ్రాజ్యాలు కూడా ప్రేమ వల్లే కూలిపోయాయి. నువ్వు కూడా ఈ ప్రేమ వల్లే నాశనం అవుతావేమో. అంతవరకే వస్తే నాకు దొరకని అదృష్టం ఆ జానకి కూడా దొరకనివ్వను. దాన్ని చంపైనా నేను చావైనా చచ్చైనా సరే అనుకున్న చేస్తాను. నాకు అవసరమైతే కాల్ చేస్తాను. జాగ్రత్తగా ఉండు, హర్ష కంట పడకు. శ్రావణి, అప్పుడే వెళ్ళిపోతున్నావు, కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. చంపుతా, నేనేం చేసినా కూడా జానకి మీద పగతోనే, కానీ నీ మీద ఇష్టంతో కాదు. నా జోలికి రాకు అంటూ కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోతుంది. హర్ష చాలా కోపంగా రోడ్డు మీద కారు బ్యానెట్పై కూర్చొని ఆలోచిస్తున్నాడు. శ్రావణి అన్న మాటలు గుర్తొస్తుంటే
తన మీద ఇంకా కోపం పెరిగిపోతుంది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఏ స్టోరీ పెట్టాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.